వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా మరోసారి భారీ నిరసనలు చెలరేగాయి. హ్యాండ్స్ ఆఫ్ ఆందోళన తర్వాత ఈ నిరసనలు ట్రంప్ విధానాలపై పెరుగుతున్న అసంతృప్తిని మరోసారి తెలియజేశాయి. అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో నిరసనలు జరిగాయి. అసలు ట్రంప్ పై వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది? ఈ నిరసనలపై ట్రంప్ వర్గం రియాక్షన్ ఏమిటి? లెట్స్ వాచ్. అమెరికా ప్రజల్లో ట్రంప్ పాలనపై వ్యతిరేకత పెరుగుతుంది. ట్రంప్ నిర్ణయాలు అక్కడి ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయి. దీంతో వారు రోడ్లపైకి వస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ట్రంప్ ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల హ్యాండ్స్ ఆఫ్ పేరుతో నిర్వహించిన ఆందోళన తర్వాత డే ఆఫ్ యాక్షన్ పేరుతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. 50 రాష్ట్రాల్లో 1300కు పైగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, షికాగో, బోస్టన్, అట్లాంటా, లాస్ ఏంజల్స్ వంటి ప్రధాన నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా ఈ నిరసనలు జరిగాయి. అంతర్జాతీయంగా బెర్లిన్, లండన్, ప్యారిస్, లిస్బన్ వంటి నగరాల్లో కూడా నిరసనలు నిర్వహించారు. ట్రంప్ కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. అమెరికా వ్యాప్తంగా 11 మిలియన్ల మంది నిరసనలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ లలో ఒక్కొక్క చోట 1 లక్ష మందికి పైగా హాజరయ్యారు. ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఫ్లోరిడా, నార్త్ కరోలినాలో కూడా భారీ జన సమీకరణ చేశారు. ఈ నిరసనలు ట్రంప్ విధానాలపై ప్రజల అసంతృప్తిని స్పష్టం చేస్తున్నాయి అంటున్నారు. ట్రంప్ పై వ్యతిరేకత పెరగడానికి పలు కారణాలున్నాయి. ఆర్థిక విధానాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోత, సామాజిక భద్రతా కార్యక్రమాల్లో కోతలు, వలసదారులపై కఠిన చర్యలు, ట్రాన్స్జెండర్ హక్కులపై ఆంక్షలు, ఆరోగ్య కార్యక్రమాల నిధుల కోతలు ట్రంప్ పై వ్యతిరేకతను పెంచాయి. ట్రంప్ గ్లోబల్ టారిఫ్లు విధించడంతో షేర్ మార్కెట్లు కుప్పకూలాయి. ధరలు పెరిగాయి. ఈ టారిఫ్లు ఉద్యోగాలను కాపాడతాయని ట్రంప్ చెప్పినప్పటికీ ప్రజలు మాంద్యం, భయాలతో ఆందోళన చెందుతున్నారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణం, వలసలపై ట్రంప్ విధానాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిరసనలు ఊపందుకున్నాయి. ఈ నిరసనలను ట్రంప్ వర్గం కొట్టిపరుస్తుంది. నిరసనలు, కేసులు, చట్టపరమైన వివాదాలు ట్రంప్ ను ఆపలేవని ఆయన వర్గం చెబుతోంది. ఈ నిరసనలు అమెరికా రాజకీయాల్లో కొత్త టర్న్ తీసుకుంటాయని అంటున్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత విపక్షాలు మరింత దృఢంగా వ్యవహరిస్తున్నాయి. నిరసనకారులు ట్రంప్ విధానాలు దేశాన్ని మాంద్యం వైపు నడిపిస్తాయని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తాయని ఆరోపిస్తున్నాయి. ఈ నిరసనలు రాబోయే మధ్యంతర ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.